ప్రస్తుత రోజుల్లో ఏ సమయాన ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారన్న నమ్మకం రోజు రోజుకి లేకుండా అయిపోతుంది. కాలక్రమేణా వెళ్తున్న మార్గంలో రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొందరు గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు స్కూల్లో అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. తాజాగా అహ్మదాబాద్లో 8 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. 3వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళగానే ఛాతీ నొప్పితో అని ఫిర్యాదు చేసి కుర్చీలో కూర్చొని ఉన్నట్టుండి వెంటనే కుప్పకూలి మృతి చెందింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్లోని దాల్సేజ్ ప్రాంతంలోని జవాజ్ స్కూల్లో 8 సంవత్సరాల గల గార్గి అనే అమ్మాయి 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రోజువారీగా గార్గి పాఠశాలకు చేరుకున్న అనంతరం ఛాతీ నొప్పి టీచర్స్ అంటూ కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే రిసెప్షన్ బయట కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ చిన్నారి. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించిన వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. నిజానికి గార్గి అస్వస్థకు గురై ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మనం సీసీ కెమెరాలో కూడా చూడవచ్చు. ఇక మరోవైపు అమ్మాయి మరణానికి ప్రాథమిక నివేదికలు హార్ట్ అటాక్ గా తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయికి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. వాస్తవానికి గార్గి ముంబై వాసి, కానీ అహ్మదాబాద్లోని తన తాత ఇంట్లో ఉంటూ విద్యను అభ్యసిస్తుంది. ఈ సంఘటన మొత్తం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం అయితే మొదలుపెట్టారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి కోసం ఆ పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కలు కొడుతుంది. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆ అమ్మాయికి సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.